శ్రీరాములు గారు, ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు పూజ్యులు పూర్ణచంద్రరావు యాదవ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, చైతన్యం కావాలి. ఈ సభ యొక్క ఉద్దేశం చైతన్యం అయితే సమాజంలో ఏం జరుగుతుందో మొట్టమొదటిగా మనం తెలుసుకోవచ్చు. తెలుసుకున్న వెంటనే మనకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అని క్వశ్చన్ చేయవచ్చు. క్వశ్చన్ చేస్తేనే మనకు రావాల్సినటువంటి వాటాలు వస్తాయి. కనుక శ్రీరాములు గారు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి బీసీ కులగణనకు సంబంధించి దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా కులగణన జరగాలనేటువంటి సదుద్దేశంతో అందులో భాగంగా మనం అందరము చైతన్యవంతులై మన జనాభా ఎంత, మన వాటా ఎంత, మన పథకాలు ఎన్ని, మనకు ఎవరెవరికి ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు అనేటువంటి ఆలోచన వచ్చే విధంగా ఈ సదస్సును ఏర్పాటు చేసినందుకు ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేకంగా శ్రీరాములు గారికి, వారి సంఘానికి, మిత్ర బృందానికి మరి ఎంఆర్పిఎస్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, వాస్తవంగా మనకు జనాభా 80% మనం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు, అందులో 10% ఓసీలు ఉన్నా నడిపిస్తున్నటువంటిది ఓసీలు మాత్రమే అనేటువంటిది మన అందరికీ తెలుసు. కానీ గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి సదస్సులు, ఇలాంటి చైతన్య సదస్సులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని మనం చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అట్లనే మనం చైతన్యవంతులై ఇంట్లో కూర్చుంటే ఉపయోగం లేదు. దాన్ని అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని క్వశ్చన్ చేయాలి. ఆ నాయకులు ఏం చేస్తున్నారో మనం తెలుసుకోవాలి. ప్రజలకు ఉపయోగపడుతున్నారా, ప్రజలను అడ్డం పెట్టుకొని బతుకుతున్నారా అనేది మనం ఆలోచన చేయాలి. ఆ విధంగా మనం ముందుకెళ్ళినట్లయితే కులగణన అనేటువంటి దానికోసం ఉద్యమం చేయక్కర్లా. మనం ఒకసారి మన యొక్క విధానాన్ని తెలియజేసినట్లయితే ప్రభుత్వాలు దిగి వచ్చి కులగణన ఇమ్మీడియట్లీ జరుగుతుంది. ప్రభుత్వాలకి ఎందుకు కులగణన చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటే, కులగణన చేస్తే మొట్టమొదట ప్రధానమంత్రి బీసీ కావాలి. ఇప్పుడు ప్రధానమంత్రి అయితే బీసీ ఉన్నారు. అయితే రాష్ట్రపతి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, లేదా మంత్రులు కావచ్చు, ఇవన్నీ కూడా కులాలకు ఎంత జనాభా ఉందో అన్ని సీట్లు మనకి ఇవ్వాలి. అవి ఇవ్వడానికి అగ్ర కులాలకు ఇష్టం లేదు. అందుకనే ఈ కులగణన చేపట్టడం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మరి విద్యా ఉద్యోగ విషయాలకు వస్తే మనం తెలుగే చదవాలి, ఇంగ్లీష్ చదవకూడదు, హిందీ చదవకూడదు. అంటే తెలుగు చదువుకొని మనకి ఎలాంటి అంతర్జాతీయకు సంబంధించినటువంటి విషయాలు ఏమీ తెలుసుకోకూడదు. ఇది పాలకులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం. మరి మనం కూడా ఇంతో అంతో కూలి పనులు చేసుకొని మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి మరి దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే మనం ఇలాంటి చైతన్య సదస్సుల ద్వారా కొంత చైతన్యాన్ని తీసుకొని వచ్చి మన పిల్లల్ని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్లి నిరుద్యోగులైనటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క పథకాల వైపు లేదా ఉద్యోగాల వైపు ఐఏఎస్, ఐపీఎస్ చేసినట్టయితే ఖచ్చితంగా ఎవరిని మనం ప్రాధాన్యపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే